హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో కంటెస్టెంట్గా వచ్చిన సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో ప్రారంభమైన మొదటి రోజు హౌస్లో అడుగుపెట్టిన ఈమె అద్భుతమైన ఆట తీరుతో టాప్ 6 కంటెస్టెంట్గా మారిపోయింది. మరో వారం రోజుల్లోనే ఈ షో ముగుస్తుండగా ఎవరు విన్నరు, ఎవరు రన్నర్ అప్ అవుతారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ప్రియాంకతో పెళ్లి గురించి ఎవరు ఊహించని సమాధానాలు చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 7 షో 10వ వారంలో భాగంగా జరిగిన ఫ్యామిలీ వీక్లో శివకుమార్ ప్రియాంక కోసం ఇంట్లో అడుగుపెట్టాడు. తన ప్రియుడిగా పెళ్లి చేసుకోబోయేవాడిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు రివీల్ కాని వీరి ప్రేమాయణం బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆయన వచ్చినప్పటి నుంచి ప్రియాంక జైన్ పట్టుకుని ఉన్నాడు. ఆమెపై విపరీతమైన ప్రేమను కురిపించాడు. ముఖ్యంగా ముద్దుల మీద ముద్దులు పెడుతూ ఫుల్ రొమాంటిక్ గా కనిపించాడు. అయితే బిగ్ బాస్ షోలోనే ప్రియాంక జైన్ శివ్ను పెళ్ళెప్పుడు చేసుకుందామని అడిగింది. దానికి అతడు బయటకు రాగానే చేసుకుందామని చెప్పాడు. అయితే తాజాగా ప్రియాంక జైన్ ప్రేమికుడు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ముందుగా యాంకర్ ప్రియాంక ప్రేమికుడు అని చెప్పాలా, కాబోయేవాడు అనాలా అంటే ఫ్రెండ్ అని చెప్పండి అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఏంటి మీరు లవర్స్ కాదా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు, డైరెక్ట్గా షోలోనే ప్రియాంక పెళ్లి ఎప్పుడు చేసుకుందామంటే బయటకు రాగానే అన్నారు కదా అంటూ యాంకర్ అడిగారు. దానికి శివకుమార్ అవును, కానీ పెళ్ళెప్పుడు ఉంటుందో నాకు తెలియదు అన్నాడు. అంటే ప్రియాంక జైను మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అని యాంకర్ అడగా, అలా ఏం లేదు, కానీ నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. అలాగే ప్రియాంక కూడా బిగ్ బాస్ షోలో ఉండి చాలా చక్కగా ఆడుతుంది, టాప్ 5కి కూడా వచ్చింది. ఆమె బయటకు వచ్చాకే మా పెళ్లి జరుగుతుందా లేదా అనేది తెలుస్తుందంటూ చెప్పిన విధానం చూస్తుంటే ఆయనకు ప్రియాంక జైన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదేమో అనిపిస్తుంది. ఇంటర్వ్యూ మొదట్లో చాలా షాకింగ్ కామెంట్లు చేసిన అతడు తీర చివర్లో ఎవరు ఊహించని సమాధానాలు చెప్పాడు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.